You're welcome back. Now we'll discuss about directions. So directions ante already manaku telusu. We have four directions. Main directions ante four untayi, right? East, west, north, south. సో మనం ఈస్ట్ ఏది వెస్ట్ ఏది ఎప్పటికప్పుడు చూసుకోవడం కన్నా మన ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సాల్వ్ చేసినప్పుడు కాన్స్టెంట్ ఫిగర్ అవుట్ ఉంటుందమ్మ. దాన్ని అదే మనం వీల్ కన్సిడర్ ద డైరెక్షన్స్. ఎటు నుంచి ఎటు కూర్చున్నా, మన నార్త్ కూర్చున్నా సౌత్ కూర్చున్నా, వీల్ కన్సిడర్ ద కాన్స్టెంట్ ఫిగర్ ఈజ్ లైక్ దిస్. ఇలా తీసుకుంటాం. ఎలా కూర్చున్నా వీ కన్సిడర్ దిస్ వన్ ఈజ్ ద థింగ్. అండ్ ఎప్పుడు కూడా ఇటువైపు ఈస్ట్ తీసుకుంటాం అండ్ దిస్ వన్ ఈజ్ వెస్ట్. ఈస్ట్ ఆపోజిట్లో వెస్ట్. అండ్ then you go with the north పైన ఉంటుంది, సౌత్ కింద ఉంటుంది. దీస్ ఆర్ ద ఫోర్ మెయిన్ డైరెక్షన్స్. మేమంటాం ఫోర్ మెయిన్ డైరెక్షన్స్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్కి ఆపోజిట్లో వెస్ట్ ఉంటుంది అండ్ నార్త్కి ఆపోజిట్లో సౌత్ ఉంటుంది. దెన్ అండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ మెయిన్ డైరెక్షన్స్ ఎంత అంటే 90 degrees ఉంటుంది. గాట్ ఇట్. అండ్ ఈ పాయింట్ని జనరల్గా మనం ఏం చేస్తామంటే ఆరిజిన్ అని పిలుస్తాం, లేదంటే స్టార్టింగ్ పాయింట్ అంటారు. ఏదో ఒక పాయింట్ తీసుకుంటే ఎక్కడైనా కానీ నేను స్టార్టింగ్ పాయింట్ లేదంటే ఆరిజిన్ అంటాం, రైట్? ద యాంగిల్ బిట్వీన్ టూ మెయిన్ డైరెక్షన్స్ ఈజ్ 90 degrees. ఈ రెండింటి మధ్య డిగ్రీ యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. అండ్ ఏ రెండింటి మధ్యన 90 degrees ఉంటుంది. అండ్ వీ డివైడ్ దీన్ని ఏం చేస్తాం, మెయిన్ డైరెక్షన్ కాబట్టి వీ కన్సిడర్ గో విత్ వీ హ్యావ్ 4 సబ్ డైరెక్షన్ కూడా డిజైన్ చేస్తాం. What are that 4 sub directions? ఇలా తీసుకుంటే then you will get, and here these are the 4 sub directions. ఇప్పుడు ఏమైందంటే the angle between any two main directions అన్న 90, sub directions అన్న కానీ it becomes 90 degrees. సో ఇక్కడ మనకి మెయిన్ డైరెక్షన్ తెలుసు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని. వాట్ ఆర్ ద సబ్ డైరెక్షన్స్? సబ్ డైరెక్షన్స్ ఏముంటాయి అనుకుంటా, ఇక్కడ నార్త్ ఈస్ట్ ఈ రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి వీల్ కాల్ ఇట్ యాజ్ అ నార్త్ ఈస్ట్. అండ్ దానికి సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి సౌత్ ఈస్ట్ అని పిలుస్తాం. అండ్ దిస్ బికమ్స్ సౌత్ వెస్ట్ అండ్ దిస్ బికమ్స్ నార్త్ వెస్ట్. సో మనకి 4 మెయిన్ డైరెక్షన్స్ ఉన్నాయి, 4 సబ్ డైరెక్షన్స్ ఉన్నాయి. ద మెయిన్ డైరెక్షన్స్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అండ్ సబ్ డైరెక్షన్స్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఇవి సబ్ డైరెక్షన్స్. ద యాంగిల్ బిట్వీన్ మెయిన్ డైరెక్షన్ అండ్ సబ్ డైరెక్షన్ ఎంత ఉంటుంది అంటే ఇట్ బికమ్స్ 45 degrees. ఈ రెండింటి మధ్యన 45 degrees ఉంటుంది. టూ మెయిన్ డైరెక్షన్స్ అంటే 90, 2 సబ్ డైరెక్షన్స్ అన్నా కానీ 90. అది ద యాంగిల్ బిట్వీన్ సబ్ డైరెక్షన్ అండ్ మెయిన్ డైరెక్షన్, దాన్ని విల్ గెట్ 45 degrees. అండ్ దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫిగర్. ఈ ఫిగర్ సంబంధించి ఎలా ఉంటుంది, దీంట్లోంచి మనకి ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడు అంటే మనం ఏం చేస్తాం అంటే ఆ స్టార్టింగ్ పాయింట్ని ఆరిజిన్ అంటారు, లేదంటే స్టార్టింగ్ పాయింట్ అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడో స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. సో మనం ఏం చేస్తాం, ఇది స్టార్టింగ్ పాయింట్ అంటాం. సో వాడు అక్కడ స్టార్ట్ అయ్యి ఏం చేశాడంటే విల్ గో విత్ 8 kilometers టువర్డ్స్ నార్త్. 8 kilometers టువర్డ్స్ నార్త్ అంటే మనం ఏం చేస్తామంటే వీడు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏం చేస్తామంటే ఇక్కడ స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయ్యి 8 kilometers టువర్డ్స్ నార్త్ అంటే నార్త్ ఎక్కడ ఉంది, మనకి పైన ఉంది కాబట్టి స్ట్రైట్గా 8 kilometers వెళ్ళాడు. లేదంటే వాడు ఏం చేస్తాడంటే టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ అంటే ఎటువైపు ఉంటుంది, అటువైపు వెళ్ళాలి, రైట్? ఎందుకంటే ద ఈస్ట్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. వీడు ఇక్కడ నుంచున్న తర్వాత ఈస్ట్కి వెళ్ళాడంటే ఇటువైపు వెళ్ళాడు, నార్త్కి వెళ్ళాడంటే పైకి వెళ్ళాడు, వెస్ట్కి వెళ్ళాడంటే ఇటువైపు వచ్చాడు, అండ్ సౌత్కి వచ్చాడంటే కిందకు వచ్చాడు. గాట్ ఇట్? సో లెట్ us కన్సిడర్ వాడు 8 kilometers నార్త్కి వెళ్ళాడు అంటే విల్ గో విత్ 8 kilometers పైకి వెళ్ళాడు. ద డిస్టెన్స్ ఇచ్చాడు, హౌ మచ్ ఇట్ ఈస్ 8 kilometers టువర్డ్స్ నార్త్. 8 kilometers వెళ్ళాడు కాబట్టి డన్. ఇప్పుడు వాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అడిగాడు అనుకోమా, వాడు నార్త్కి వెళ్ళి నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు, ఇంకా ఆడు అటువైపు ఇటువైపు ఎటు తిరగలేదు. సో వాడు ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి టువర్డ్స్ నార్త్ 8 kilometers వెళ్ళిన తర్వాత ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్, వాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే వాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే మీనింగ్ ఏంటంటే వాడు ఏ డైరెక్షన్కి ఫేస్ చేస్తున్నాడు అంటే ఏ డైరెక్షన్ని చూస్తున్నాడు. సో వాడి ఫేస్ ఏ డైరెక్షన్ వైపు ఉందంటే ఇట్ ఈజ్ ఇన్ నార్త్ డైరెక్షన్. గాట్ ఇట్? అక్కడ నుంచి వాడు ఏం చెప్తాడంటే ఐదర్ హీ వెంట్ టర్న్ హీ టువర్డ్స్ ఈస్ట్ అని అనొచ్చు, లేదంటే టువర్డ్స్ హిజ్ రైట్ అని అనొచ్చు. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వాడు ఈస్ట్కి ఒక 6 kilometers వెళ్ళాడు అన్నాడు అనుకో. నార్త్ నుంచి ఈస్ట్ ఎటు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది కాబట్టి విల్ గో విత్ ఇటువైపు ఒక 6 kilometers వెళ్ళాడు.
అంటే ఈస్ట్ అని అంటాడు, లేదంటే టువర్డ్స్ హిజ్ రైట్ అని అంటాడు. అంటే నార్త్కి ఫేస్ చేసుకున్న తర్వాత రైట్ అంటే ఇటువైపు కాబట్టి ఇలాగ 6 కిలోమీటర్స్ వెళ్ళాడు. అదే లెఫ్ట్కి వెళ్ళాడంటే ఏం ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు తిరగాలి, అంటే టువర్డ్స్ వెస్ట్. ఒకవేళ వాడు ఏం చేశాడంటే వాడు ఏంటంటే నార్త్కి 8 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఈ టర్న్స్ టువర్డ్స్ హిస్ లెఫ్ట్ అండ్ వాక్ ఫర్ 6 కిలోమీటర్స్. అంటే మీనింగ్ ఏంటి, లెఫ్ట్కి తిరిగి ఒక 6 కిలోమీటర్స్ వెళ్ళాడు. 6 kilometers and this one is 8 kilometers. So initially got a point దగ్గర స్టార్ట్ అయ్యాడు. That point we'll call it as origin or a starting point. From that he walks 8 kilometers towards north. అక్కడి నుంచి నార్త్కి 8 kilometers నడిచాడు. నార్త్ అంటే పైట ఉంది కాబట్టి పైకి నడుస్తాడు, స్ట్రైట్గా నడుస్తాడు. అండ్ అక్కడి నుంచి he takes towards his left or he turn towards west అన్నాడు. వెస్ట్ అన్నా కానీ లెఫ్ట్ అన్నా కానీ వాడు ఏం చేస్తాడు, ఇటువైపు తిరిగి 6 kilometers వచ్చాడు. ఇప్పుడు వాడే క్వశ్చన్ పడతాడు, ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్, అంటే వాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అడుగుతాడు. అప్పుడు మనకి ఆడు వెస్ట్కి తిరిగి వెస్ట్ వైపు ఉన్నాడు, వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు అని చెప్తాం. మనకి యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఇప్పుడు ఏంటి మనకి ఇది వచ్చి ఆరిజిన్ అంటే స్టార్టింగ్ పాయింట్. అప్పుడు మనం డయాగ్రామ్ ఇలా గీసుకోలేము. ఇలా డయాగ్రామ్ గీసుకుంటే ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. అవునా, క్లియర్? ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు క్వశ్చన్ డైరెక్షన్లో క్వశ్చనే క్లారిటీ ఉండాలి. వాడు ఏ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నాడు అని అడిగాడు అనుకోమ్మా. ఇప్పుడు వాడు వెస్ట్ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నాడు. అవునా, అండ్ వాడు క్వశ్చన్ పడతాడు ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద మ్యాన్, అంటే టోటల్ ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు అని అడుగుతాడు. లేదంటే హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ఆరిజిన్, ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు. ఆ రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడంటే మనం ఏం చేస్తాం, ఇలా 8 kilometers వెళ్ళి ఇలా 6 kilometers అంటే టోటల్ 14 kilometersలో దూరంలో ఉన్నాడా అంటే నో. యూ హ్యావ్ టు ఫైండ్ ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ద 2 points. ఆ రెండిట్ల మధ్య ఉన్న షార్టెస్ట్ పాత్ కావాలి మనకి. షార్టెస్ట్ పాత్ అంటే ఏమొస్తుంది, దిస్ వన్ ఇస్ ద షార్టెస్ట్ పాత్. ఒక స్ట్రైట్ లైన్ గీసేస్తాం. ఇప్పుడు మనకేం తెలియాలి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ఓ అండ్ దిస్ కన్సిడర్ ఎన్ అండ్ దిస్ కన్సిడర్ మనం ఏమనుకుందాం అంటే ఏ అనుకుందాం. వాడు ఓ నుంచి స్టార్ట్ అయ్యాడు, ఎన్ దగ్గరికి వెళ్ళాడు, ఎన్ నుంచి మళ్ళీ టర్న్ తీసుకుని ఏ దగ్గరికి వెళ్ళాడు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఓ అండ్ ఏకి ఓకి మధ్యలో డిస్టెన్స్ ఎంత అన్నాడంటే ద డిస్టెన్స్ ఇది 8 kilometers అండ్ దిస్ వన్ ఈజ్ 6 kilometers. అంటే ఇది అపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మనకి హైపోటెన్యూస్ కావాలి. హౌ విల్ గెట్, ఫ్రమ్ ద థియరమ్ ఆఫ్ పైథాగరస్ విల్ గెట్ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 square అంటే 64, 6 square అంటే 36 which is equals to √100 or we can simply say it is 10 kilometers. ఇప్పుడు మనకు ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటే 10 kilometers దూరంలో ఉన్నాడు. అలా కాకుండా ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు అన్నాడంటే 8 kilometers స్ట్రైట్కి వెళ్ళాడు, అక్కడ నుంచి 6 kilometers సైడ్కి వెళ్ళాడు కాబట్టి టోటల్ 14 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ బిట్వీన్ దీస్ టూ. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడని అడిగాడా, లేదంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేశారని అడిగాడా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద థింగ్. ఆ రెండింటి డిఫరెన్స్ తెలియాలి. అండ్ ఇంకోటి ఏమడుగుతాడు, ఇన్ విచ్ డైరెక్షన్ ద మ్యాన్ ఈజ్ ఫేసింగ్ నౌ, అంటే వాడు ఏ డైరెక్షన్కి ఫేస్ చేస్తున్నాడు అన్నాడు. ఫస్ట్ ఏం చేశాడంటే పాయింట్ దగ్గర నుంచి ఉన్నాడు, నార్త్కి వెళ్ళాడు, నార్త్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెస్ట్కి వెళ్ళి వెస్ట్లో నడుచుకుంటూ వెళ్ళి అలా ఆగిపోయాడు అంతే. అంటే వెస్ట్ వైపు తిరిగే ఉన్నాడు కాబట్టి ద మ్యాన్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్ డైరెక్షన్. అది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే మేబీ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద మ్యాన్, టోటల్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు. లేదంటే హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ఆరిజిన్, ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ది how far from origin or starting point, is second question. Third question, in which direction he is facing, in which direction he is facing, అంటే వాడు ఏ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నాడు, రైట్. అండ్ ద ఫోర్త్ వన్ ఏంటంటే చూడండి, విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్ హీ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్. అంటే మామూలుగా జనరల్గా వీడు ఇక్కడ దేని ఫేస్ చేస్తున్నాడు అడిగాడా అంటే దాని ఇట్ బికమ్స్ ఏమొస్తుంది మనకి వెస్ట్ వస్తుంది. కానీ వాడు క్వశ్చన్ అడిగాడంటే ఆరిజిన్ నుంచి చూస్తే మ్యాన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అడుగుతాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్షన్ అనేది గీసుకున్న తర్వాత ఇది మనకి ఏంటని చెప్పుకున్నాం, దిస్ బికమ్స్, ఇది సౌత్ ఈస్ట్, ఇది ఏమవుతుంది
northeast and this becomes ఏమొస్తుంది ఇది వెస్ట్ కదా, this one is northwest and this one is southwest. సో ఆరిజిన్ నుంచి చూస్తే మ్యాన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అనుకుంటే కనుక హీ ఈజ్ ఇన్ అ నార్త్ వెస్ట్ డైరెక్షన్, రైట్. అంటే ఇక్కడ నుంచి చూస్తే వీడు నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. అలా కాకుండా విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ ద ఆరిజిన్ ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్, అంటే మ్యాన్ దగ్గర నుంచి చూస్తే ఆరిజిన్ ఏ డైరెక్షన్లో ఉందని అడుగుతాడు. సో మ్యాన్ దగ్గర నుంచి ఇటువైపు నుంచి చూసామనుకో ఇది ఏ డైరెక్షన్లో ఉంది, మనకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ మనకి 3 డైరెక్షన్ వాడు అడిగే ఒకే డయాగ్రామ్కి వాడు 8 to 9 క్వశ్చన్స్ అడగచ్చు. అందులో డైరెక్షన్ సంబంధించి 3 క్వశ్చన్స్. వాడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు ద ఫస్ట్ క్వశ్చన్, అలా అయితే వెస్ట్ డైరెక్షన్. అలా కాకుండా విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్ వాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు సెకండ్ క్వశ్చన్, అలా అయితే నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఇస్ ద ఆన్సర్. అండ్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ ద ఆరిజిన్ ఇస్ ఇన్ విచ్ డైరెక్షన్, దెన్ యుల్ గెట్ సౌత్ ఈస్ట్. అంటే 3 క్వశ్చన్లు డైరెక్షన్ మీద ఒకే ఫిగర్కి అడగచ్చు. అది ఫిగర్ డైరెక్షన్ మీద దాన్ని అడుగుతాడు. లేదంటే డిస్టెన్స్ సంబంధించి అడిగాడు అనుకో, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద మ్యాన్ అంటే ఇట్ ఈస్ 14 kilometers అండ్ హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద ఆరిజిన్ దెన్ ఈజ్ 10 kilometers, రైట్. ఇంకా అలా కాకుండా వాడేం చేశాడంటే హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత వర్టికల్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాము. వాట్ ఈజ్ మీన్ బై హారిజాంటల్ డిస్టెన్స్ అంటే పాయింట్ నుంచి ఈయన హారిజాంటల్ డిస్టెన్స్లో ఎంత కవర్ చేశాడు అని అడిగాడు అనుకో. హారిజాంటల్ డిస్టెన్స్ అంటే ఇదే కదా, సో ఇక్కడ 6 kilometers తీసుకున్నాను, దాని ప్యారల్గా 6 kilometers. వర్టికల్గా అంటే ఇదమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఉంది కాబట్టి వర్టికల్ డిస్టెన్స్ ఈజ్ 8 kilometers. సో ఇప్పుడు డిస్టెన్స్ సంబంధించి ఎన్ని క్వశ్చన్లు అడగచ్చు, 4 questions అడగొచ్చాము. ఒకటి ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద మ్యాన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 14 kilometers అండ్ హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద ఆరిజిన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 kilometers అండ్ ద హారిజాంటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద మ్యాన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 kilometers అండ్ ద వర్టికల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద మ్యాన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 kilometers. హారిజాంటల్ డిస్టెన్స్ అంటే ఇది హారిజాంటల్, ఇది వర్టికల్, రైట్. ఇలా ఎంత దూరం వెళ్ళాడంటే 6 kilometers వెళ్ళాడు, వర్టికల్కి ఎంత దూరం వెళ్ళాడంటే 8 kilometers వెళ్ళాడు. ఆ క్వశ్చన్లు అడగచ్చు. గాట్ ఇట్. సో ఏ క్వశ్చన్ అడిగా మనం ఏం చేస్తామంటే ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని యూ హ్యావ్ టు గివ్ ద ఆన్సర్, రైట్. అక్కడ నుంచి మనకి వాడు రైట్కి వెళ్ళాడు, లెఫ్ట్కి వెళ్ళాడు, లేదంటే ఈస్ట్కి వెళ్ళాడు, వెస్ట్కి వెళ్ళాడు, అండ్ స్ట్రైట్కి వెళ్ళాడు, నార్త్కి వెళ్తున్నాడు, డౌన్ వచ్చాడు, లేదంటే సౌత్. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ ద డైరెక్షన్స్. ఇంక ఏదైనా కానీ ఇది ఓన్లీ ఫిగర్ దీన్ని బేస్ చేసుకుని సాల్వ్ చేసేస్తాం. సో వాడేమంటాడంటే హియర్ ద రమేష్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎ పాయింట్, అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర నుంచి ఇది తీసేద్దాం. ఒక క్యాండిడేట్ ఉన్నాడు, వీళ్ళు క్వాలిటీ సమ్ ఏ. ఇది ఎప్పుడు కూడా ఈ డయాగ్రామ్ ఎప్పుడు కూడా మనకి చాలా క్లియర్గా ఉండాలి, మైండ్లో ఉండాలి. సో ఇట్ బికమ్స్ లైక్ దిస్ east and this one is west, this one is north and this one is south. It becomes southeast and this becomes northeast and this becomes northwest and this becomes southwest. These are the sub directions. Got it? So దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే a man starts from a point, ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ అండ్ హీ గోస్ 15 kilometers towards north. అంటే నార్త్ అంటే పైకి కాబట్టి పైకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు, 15 kilometers వెళ్ళాడండి. 15 kilometers వెళ్ళిన తర్వాత దెన్ ఆఫ్టర్ టర్నింగ్ టు హిస్ రైట్ అండ్ గోస్ 15 kilometers. అంటే ఇక్కడ నుంచి రైట్, ఇలా నుంచి నార్త్కి చూస్తున్నప్పుడు రైట్ అంటే దిస్ సైడ్. సో ఇలా రైట్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడంటే 15 kilometers వెళ్ళాడు, రైట్. అండ్ 15 kilometers he goes 15 kilometers, then he goes 10, 15 meters turning his left each time. నెక్స్ట్ ఎన్ని 10 kilometers, రైట్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి తిరిగాడంట. ఇప్పుడు నేను దేన్ని ఫేస్ చేస్తానంటే ఈస్ట్కి ఫేస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నార్త్కి వెళ్ళాడు, నార్త్ నుంచి ఈస్ట్కి వచ్చాడు, అంటే ఈస్ట్కి ఫేస్ చేస్తున్నాడు. ఈస్ట్ కంటే ఇలా ఫేస్ చేసిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాడని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టువర్డ్స్ దిస్. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడంటే 10 kilometers వెళ్ళాడంట. 10 kilometers. మళ్ళీ లెఫ్ట్కి తిరిగాడు, 15 kilometers వెళ్ళాడు. సో ఇట్ బికమ్స్ 15 kilometers. లెఫ్ట్కి తిరిగి 15 kilometers వెళ్ళాడంట. మళ్ళీ లెఫ్ట్కి తిరిగి 15 kilometers వచ్చాడంట. 15 kilometers వచ్చాడు అంటే ఎక్కడికి వస్తాడు, మేబీ లైక్ దిస్, ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. Now the question is Ramesh or some x starting from a point, right, starting from a fixed point, goes 15 kilometers towards north and then after turning his right he goes 15 kilometers, right. Then he goes 10 kilometers, 15 kilometers and 15 kilometers. Each time he is taking his left. క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్, అర్థం కావాలమ్మా. ఫస్ట్ 15 kilometers నార్త్కి వెళ్ళాడు, తర్వాత ఏమైంది
రైట్ సైడ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడంటే 15 కిలోమీటర్స్ వెళ్ళాడు. తర్వాత ఏమైందంటే 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్ తిరిగాడంట. లెఫ్ట్ సైడ్ తిరిగితే నౌ ద క్వశ్చన్ ఈజ్ హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఈ క్వశ్చన్ కొంచెం అర్థం చేసుకుని డయాగ్రామ్ వేస్తే ఈజీగానే ఉంటుంది, లేదంటే కష్టంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంటే మనం ఏం తీసుకుంటాం, వెస్ట్ అని తీసుకుంటాం. అండ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంటే ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు ఆ డైరెక్షన్లో మనం ఊహించుకుని, లెఫ్ట్ సైడ్ అంటే ఇటువైపు వెళ్తాడు, రైట్ సైడ్ అంటే మన రైట్ హ్యాండ్ సైడే వెళ్తాం. ఆ పాయింట్లో ఎవడైతే ఆ పాయింట్ క్యాండిడేట్ ఉన్నాడో అది మనమే అనుకుంటే కనుక ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. అప్పుడు నాకు ద క్వశ్చన్ ఈజ్ ఆరిజిన్ నుంచి ఒకటి స్టార్ట్ అయ్యాడు. ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయ్యి 15 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ అంట. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ వెళ్ళాడు అనుకుందాం, రైట్. సో 15 కిలోమీటర్స్ వెళ్ళాడు, ఇది ఆరిజిన్. 15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏం చేసుకున్నాడు, రైట్ సైడ్ తీసుకున్నాడు. సో ఈ డైరెక్షన్లో ఉన్నాడు, రైట్ హ్యాండ్ సైడ్ ఇది కాబట్టి ఇలా 15 కిలోమీటర్స్ వచ్చాడు. తర్వాత ఏం చేసిందండి, ఇక్కడ నుంచి వాడు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాడు. మనకి సౌత్, రైట్, నార్త్, సౌత్ అని ఇవ్వలేదు, లెఫ్ట్ తీసుకున్నాడు. అంటే ఈ డైరెక్షన్లో లెఫ్ట్ అంటే పైకి తీసుకుంటాం కాబట్టి పైకి వెళ్ళి 10 కిలోమీటర్స్, అగైన్ లెఫ్ట్, మళ్ళీ ఇటువైపు తిరిగి 15 కిలోమీటర్స్, అగైన్ లెఫ్ట్ 15 కిలోమీటర్స్ అంటే ఇక్కడికి వచ్చాడు. నౌ ద క్వశ్చన్ ఈజ్ హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆర్ ద టోటల్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, హౌ ఫార్ ఫ్రమ్ ఆరిజిన్, అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఏంటి, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై మ్యాన్. And the third question is he is in which direction. And the fourth one is origin is in which direction with respect to the man. Origin in which direction, or the man facing, he is in which direction అంటే అంతలే. డన్, ఈ క్వశ్చన్స్ అడగచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అని అడిగాడు. సో ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడంటే మనకేం తెలుసు అంటే ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ 15 కిలోమీటర్స్, రైట్. ఇదేన్ని కిలోమీటర్లో 10 కిలోమీటర్స్. సో వాడు ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ వెనక్కి వచ్చాడంటే దిస్ పార్ట్ ఈజ్ 5 కిలోమీటర్స్, అవునా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 అని తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 అని తెలుసు. వీడు ఏం చేశాడంటే 15 కిలోమీటర్స్ ఎలా వెళ్ళాడు, 15 వెళ్ళాడు, మళ్ళీ 10 వచ్చాడు, 15 వచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 వచ్చాడు, అంటే ఇక్కడ వరకు వచ్చాడు. ఇక్కడ వరకు వచ్చేస్తే మనకేం తెలుసు అంటే దిస్ వన్ ఈజ్ 10 అండ్ దిస్ వన్ ఈజ్ 15. వీడు 15 కిలోమీటర్స్ కింద తెలుస్తాడు కాబట్టి ద డిస్టెన్స్ ఇది ఎంత అంటే ఈ 15 కిలోమీటర్స్ నుంచి ఈ అడిషనల్గా నడిచిన 5 కిలోమీటర్స్ తీసేస్తే హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ 10 కిలోమీటర్స్. వాడు ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడంటే 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు, రైట్. ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద మ్యాన్ అంటే ఏం చెప్తాం, ఇనీషియల్గా వాడు 15 కిలోమీటర్స్ నార్త్కి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, మళ్ళీ తర్వాత 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, మళ్ళీ 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, అండ్ హీ ట్రావెల్డ్ అనదర్ 15 కిలోమీటర్స్. సో ద టోటల్ డిస్టెన్స్ 1 2 3 4 అంటే 4 15 60 60 plus 10 అంటే 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. The total distance covered by the man is 70 kilometers. And the third one, he is in which direction? He is in which direction అంటే ఆ మ్యాన్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అని అడిగాడు, అవునా. సో ఇక్కడ ఆరిజిన్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ తీసుకుంటాము. ఇక్కడ తీసుకుని ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్ తీసుకుంటాం. ఇప్పుడు వాడేం చేశాడు, ఇక్కడికి వచ్చి ఈ డైరెక్షన్ చూస్తున్నాడు, అంటే సౌత్ డైరెక్షన్ చూస్తున్నాడు కాబట్టి ద మ్యాన్ ఈజ్ ఫేసింగ్ టు సౌత్ డైరెక్షన్, సౌత్ తీసుకుంటాం, రైట్. ఆరిజిన్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాన్ అంటే మ్యాన్తో పోల్చుకుంటే ఆరిజిన్ ఏ డైరెక్షన్లో ఉంది అన్నాడు. సో మ్యాన్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఉంటే ఆరిజిన్ ఏ డైరెక్షన్లో ఉందంటే వీడు ఖచ్చితంగా సౌత్ డైరెక్షన్లో ఉంది. సో అగైన్ ద ఆన్సర్ ఈజ్ సౌత్ ఫర్ దిస్. ఆర్ విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్ మ్యాన్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ అంటే ఆరిజిన్ నుంచి చూస్తే మ్యాన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే దెన్ ద ఆన్సర్ బికమ్స్ నార్త్. ఎందుకంటే ఆరిజిన్ ఇక్కడ ఉంది, ఆరిజిన్ నుంచి వీడు పైకి ఉన్నాడు. సో ఆరిజిన్ నుంచి చూస్తే వీడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు, నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు కాబట్టి వీ కన్సిడర్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ నార్త్. సో ఇంక ఎలా ఉన్నా కానీ డైరెక్షన్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు కీప్ అ డయాగ్రామ్ వేసుకుంటే క్లియర్గా ఉంటుందమ్మా. దెన్ విల్ గెట్ అ క్లారిటీ, ఈజీగా వస్తుంది డయాగ్రామ్ వేసుకుంటే, రైట్. అండ్ now Sunil goes 12 kilometers towards north from fixed point.
అండ్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. క్వశ్చన్ అర్థం అవ్వాలి. క్వశ్చన్ వాడు ఏం క్వశ్చన్ అడిగాడు, మన డయాగ్రామ్ అంతా క్లారిటీ ఉన్నా కానీ వాడు అడిగిన క్వశ్చన్కి కన్ఫ్యూజ్ అయితే యుల్ గెట్ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద మ్యాన్ ఈజ్ 70 వచ్చింది, అండ్ హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద థింగ్ మీన్స్ యుల్ గెట్ అన్ ఆన్సర్ 10, రైట్. సో ఆన్సర్ ఆప్షన్లో 10 ఉంటుంది, 70 ఉంటుంది. సో విచ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. అది ఎలా చేస్తాం, క్వశ్చన్ అర్థమైతేనే చేస్తాం, రైట్. నౌ సో Analika goes 12 kilometers from north, a fixed point from a fixed point, and then she goes 8 kilometers towards south. అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి నార్త్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిందంట, 12 kilometers వెళ్ళిందంట. 12 kilometers టువర్డ్స్ నార్త్కి 12 kilometers వెళ్ళిన తర్వాత టువర్డ్స్ నార్త్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్, అండ్ దెన్ షీ గోస్ 8 kilometers టువర్డ్స్ సౌత్ ఫ్రమ్ దేర్. ఇక్కడ నుంచి 12 kilometers వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆమె ఏం చేసిందంటే 8 kilometers టువర్డ్స్ సౌత్ వెళ్ళిందంట. ఇప్పుడు సౌత్ అంటే ఇక్కడ నుంచి నార్త్కి వెళ్ళి సౌత్ దీని ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి 8 kilometers. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ ఇంటూ 2 parts, 8 kilometers ఇక్కడికి వచ్చేసింది. ఎన్ని kilometers? 8 kilometers. దిస్ వన్ ఇస్ 12 kilometers. నౌ వాట్ హ్యాపెండ్, 8 kilometers. ఇన్ ద ఎండ్ షీ గోస్ 3 kilometers టువర్డ్స్ ఈస్ట్. 8 kilometers వెనక్కి వచ్చి మళ్ళీ ఏమైంది, 3 kilometers ఈస్ట్ ఇటువైపు కాబట్టి 3 kilometers ఈస్ట్కి వెళ్ళిందట. ఈస్ట్కి వెళ్ళిన తర్వాత హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్ ఫ్రమ్ హర్ స్టార్టింగ్ పాయింట్. డన్. ఇప్పుడు ఏమైంది, మనగా హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అని అడిగింది. సో ఇక్కడ మనకేం తెలియాలి, దిస్ వన్ ఈజ్ 8 kilometers వచ్చిందంటే ఇక్కడ 4 kilometers ఉంది, అండ్ దిస్ వన్ ఈజ్ 3 kilometers. హౌ ఫార్ అంటే ద మినిమం డిస్టెన్స్ కవర్ చేస్తాం కాబట్టి యూ హ్యావ్ టు గో విత్ దిస్ థింగ్. సో ఇది కావాలి అంటే మనకి అడ్జసెంట్ ఉంది, ఆపోజిట్ ఉంది, హైపోటెన్యూస్ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్ అంటే 16 + 3 25 అంటే దాన్ యుల్ గెట్ 5. ఇది 5 వచ్చింది. ఇక్కడ మనకి ఏమన్నాడు, హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉంది అంటే ద ఆన్సర్ ఇస్ 5 kilometers. అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్ ఫేసింగ్, ఆమె ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుంది, ఈస్ట్కి వెళ్ళి ఈస్ట్లో ఆగిపోయిందమ్మా. ఇక్కడ ఆగిపోయింది కాబట్టి షీ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్ని ఫేస్ చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? మనకి నార్త్కి వెళ్ళి మళ్ళీ సౌత్కి వచ్చింది అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ వెన్ ఎవర్ ద కండిషన్స్ నార్త్ అండ్ సౌత్, అంటే నార్త్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సౌత్కి వస్తుందంటే ఆ వేలోనే వెనక్కి రావాలి. దెన్ యూ హ్యావ్ టు టేక్ అ సబ్ట్రాక్షన్. సో ఇక్కడ 12 kilometers వెళ్ళింది, 8 kilometers తీసేసిందంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరం ఉంది, 4 kilometers. అంటే ఇది 4 kilometers, అండ్ ఇక్కడ నుంచి ఈస్ట్ తీసుకుని 3 kilometers వెళ్ళిందంట. సో ఇట్ బికమ్స్ 3 kilometers. నౌ షీ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్, రైట్. అండ్ లేదంటే ఆమె విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్ ఇన్ విచ్ డైరెక్షన్ అని అడిగాడు అనుకో, ఆరిజిన్ నుంచి ఆమె ఏ డైరెక్షన్లో ఉంది అని అడిగాడు అనుకో, ఏం చేస్తాం, దాట్ వన్ ఈజ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఎందుకంటే ఇఫ్ యూ కన్సిడర్ ఆరిజిన్ స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఇది ఈస్ట్లో ఉంది, ఇది వెస్ట్లో ఉంది, ఇది నార్త్ సౌత్ కాబట్టి షీ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ మనం ఏమనుకుంటాం, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అనుకుంటాం. విత్ రెస్పెక్ట్ టు దిస్ గర్ల్ ఆరిజిన్ ఇన్ విచ్ డైరెక్షన్, దెన్ యూ విల్ గెట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. అంటే ఆ అమ్మాయి ఉన్న పొజిషన్ నుంచి చూస్తే ఆరిజిన్ ఏ డైరెక్షన్లో ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. లేదంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ అమ్మాయి ఏ డైరెక్షన్లో ఉంది, ఈ ఆరిజిన్ నుంచి చూస్తే ఈ అమ్మాయి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. క్లియర్? డన్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇఫ్ యూ గో విత్ డన్. Sunita goes 30 kilometers towards north from a fixed point. The next question. Question ఏంటంటే సునీత goes 30 kilometers towards north from a fixed point. ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి లెట్ us go with ఫిక్స్డ్ పాయింట్ అంటే మనం ఏం చేస్తాం, దీని ఆరిజిన్ ఆర్ స్టార్టింగ్ పాయింట్ అనుకుంటాం. ఇక్కడ నుంచి టువర్డ్స్ నార్త్ వెళ్ళిదట. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది, 30 kilometers. సో షీ వాక్ ఫర్ 30 kilometers. అక్కడ నుంచి దెన్ ఆఫ్టర్ టర్నింగ్ హర్ రైట్ అండ్ షీ వాక్స్ 15 kilometers. ఇప్పుడు నార్త్లో ఉండి రైట్కి తిరిగింది అంటే టువర్డ్స్ ఈస్ట్కి తిరుగుతుంది, అంటే రైట్ హ్యాండ్ అయితే ఏదైతే అది. అండ్ యూ వాక్ ఫర్ మెనీ kilometers, 15 kilometers టువర్డ్స్ ఈస్ట్ ఆర్ రైట్ సైడ్. డన్. నెక్స్ట్, ఆఫ్టర్ దిస్ షీ గోస్ 30 kilometers టువర్డ్స్ హర్ రైట్. మళ్ళీ రైట్ తీసుకుని 30 kilometers. అంటే ఇప్పుడు ఆమె ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఈస్ట్ డైరెక్షన్లో తర్వాత రైట్ హ్యాండ్ ఏం చేస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాం కాబట్టి టువర్డ్స్ మళ్ళీ బ్యాక్ ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు వచ్చింది, 30 kilometers వచ్చిందంట. సో ఇట్ బికమ్స్ 30 kilometers. డన్.
Now how far and in which direction she is from the starting point. అంటే హౌ ఫార్ ఎంత దూరంలో ఉంది అని అడిగాడు. సో మనకి మినిమం డిస్టెన్స్ ఎంత దూరంలో ఉందంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద మినిమం డిస్టెన్స్. మినిమం డిస్టెన్స్ అంటే ఆరిజిన్ నుంచి ఆమె ఇది ఎంత దూరం, ఇది 15 కిలోమీటర్స్ కాబట్టి దిస్ వన్ ఈజ్ ఆల్సో 15 కిలోమీటర్స్. సో ఎంత దూరంలో ఉంది, దాని ఆన్సర్ ఈజ్ 15 కిలోమీటర్స్. అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్, ఆమె ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుంది అంటే ఆరిజిన్ నుంచి కింద ఇటువైపు చూస్తుంది కాబట్టి ద ఆన్సర్ ఈజ్ సౌత్. అలా కాకుండా ఆరిజిన్ నుంచి ఏ డైరెక్షన్లో ఉంది అంటే ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. సో దిస్ సునీతతో కంపేర్ చేసుకుంటే ఆరిజిన్ ఏ డైరెక్షన్లో ఉంది అనుకుంటే కనుక ఇట్ ఈస్ అ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. సో వాట్ ఎవర్ ద థింగ్, మనకి ప్రాబ్లమ్లో ద మెయిన్ థింగ్ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు డ్రా డయాగ్రామ్. ఒక డయాగ్రామ్ వేసుకుంటే కనుక యూ విల్ గెట్ ద ఆన్సర్. నౌ అంటే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్ అంటే విల్ గో విత్ హౌ ఫార్ అంటే 15 కిలోమీటర్స్ అండ్ షీ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుందంటే ద థింగ్ ఈజ్ సౌత్. నెక్స్ట్ ఏం చేద్దాం, కంచన్ గోస్ 5 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ ఫ్రమ్ అ ఫిక్స్డ్ పాయింట్. సో ఏమన్నాడు, కంచన్ గోస్ 5 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అంటే ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈస్ట్ అండ్ ఇటువైపే కదా 5 కిలోమీటర్స్ వెళ్ళారు. అండ్ అక్కడి నుంచి ఏం జరిగింది, ఫ్రమ్ అ ఫిక్స్డ్ పాయింట్ టువర్డ్స్ ఈస్ట్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ అండ్ దెన్ 35 కిలోమీటర్స్ ఆఫ్టర్ టర్నింగ్ హర్ లెఫ్ట్. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని 35 కిలోమీటర్స్. లెఫ్ట్ అంటే ఎక్కడి నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటాం, పైకి తీసుకుంటాం. సో షీ వాక్ ఫర్ 35 kilometers. Done. She goes 10 kilometers after turning to her right. మళ్ళీ అక్కడి నుంచి రైట్ తీసుకుని 10 kilometers. రైట్ అండ్ ఇటువైపే కదా, then it is 10 kilometers towards her right. After that she goes 35 kilometers after turning her right. మళ్ళీ ఇక్కడి నుంచి రైట్కి తీసుకుని 35 kilometers అంటే మళ్ళీ కిందికి వచ్చేసింది. This becomes 35 kilometers. Now the question is same. The total distance covered by that girl, total distance ఎంత కవర్ చేసింది and how far is from the origin. Origin నుంచి ఎంత దూరంలో ఉంది. Done. The total distance covered by the girl అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి టువర్డ్స్ ఈస్ట్కి 5 kilometers ప్లస్ 35 kilometers plus 10 kilometers plus again 35 kilometers which is equal to 70, 80, or we can go with the 85 kilometers is the total distance covered by Kanchan. Ana అలా కాకుండా షీ ఈజ్ ఫేసింగ్ టు విచ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ని ఫేస్ చేస్తుంది అంటే ఏం చేస్తుంది, పాయింట్ నుంచి ఈస్ట్కి వెళ్ళింది, నార్త్కి వెళ్ళింది అండ్ అగైన్ షీ వెంట్ టు ఈస్ట్ అండ్ అగైన్ టువర్డ్స్ సౌత్కి వచ్చింది కదా. సో ఇక్కడ నార్త్ నుంచి మళ్ళీ సౌత్కి వచ్చింది. నౌ షీ ఈజ్ ఫేసింగ్ అ సౌత్ని ఫేస్ చేస్తుంది. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజ్ సేమ్. ఆరిజిన్ నుంచి చూస్తే ఇది ఈస్ట్లో ఉంది, ఇక్కడ నుంచి చూస్తే ఇది వెస్ట్లో ఉంది. గాట్ ఇట్? డన్. అండ్ నెక్స్ట్ వాడు ఏమంటాడంటే ద క్వశ్చన్ ఈజ్ ప్రకాష్ వాక్ 40 meters ఫేసింగ్ టువర్డ్స్ నార్త్. అంటే నార్త్ని ఫేస్ చేసి 40 kilometers నడుస్తున్నాడంట. నార్త్ని ఫేస్ చేసి 40 meters టువర్డ్స్ నార్త్. నార్త్ ఫేస్ చేయడం పైకి టువర్డ్స్ నార్త్. From there he walked 50 meters after turning to his left. లెఫ్ట్కి తిరిగి 50 kilometers వచ్చాడంట. 50 meters turning to his left. After this he walked 40 meters after turning his left. మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ తీసుకుని 40 kilometers వచ్చాడు. This one is 40 meters. After turning his left, right, మళ్ళీ లెఫ్ట్ తీసుకుని వీ కెన్ గో విత్ 50 అగైన్ ఈ వాక్ లెఫ్ట్ తీసుకుని 40 kilometers వచ్చాడంటే ఇట్ బికమ్స్ 40 meters. ఇలా అడిగాడు అనుకో, హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అన్నాడు అనుకోమా, ఏమొస్తుంది మనకి ఇది 40 kilometers ఇక్కడ వరకు అనుకుంటే కనుక ఈ టోటల్ డిస్టెన్స్ 50 kilometers కాబట్టి ఇది ఎంత అవుతుంది 10 meters అవుతుంది. వీడు ఇనీషియల్గా నార్త్కి 40 meters వెళ్ళాడు, అక్కడి నుంచి టువర్డ్స్ హిజ్ లెఫ్ట్ హీ వాక్ 50 meters అండ్ అగైన్ గో విత్ లెఫ్ట్ 40 అండ్ లెఫ్ట్ 40 అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు, దాన్ ఇట్ ఈస్ 10 meters డిస్టెన్స్లో ఉన్నాడు.
right? And that's the thing. Manish goes 7 kilometers towards southeast. Good. వాడేమన్నాడు, మనీష్ గోస్ 7 kilometers టువర్డ్స్ సౌత్ ఈస్ట్. అంటే మన సౌత్ ఈస్ట్ అని ముందు చెప్పాడు కాబట్టి మన డయాగ్రామ్ ఇలా తీసుకుంటాం. ఇలా తీసుకుని సౌత్ ఈస్ట్ అంటే ఎలా వస్తుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి వీడు ఇలా క్రాస్గా వచ్చాడు. ఎన్ని కిలోమీటర్స్ వచ్చాడు, 7 kilometers వచ్చాడు. గాట్ ఇట్. సౌత్ ఈస్ట్ ఫ్రమ్ హిజ్ హౌస్, దెన్ హీ గోస్ 14 kilometers టర్నింగ్ టు వెస్ట్. వెస్ట్కి ఎన్ని కిలోమీటర్లు వచ్చాడు, నువ్వు ఇక్కడ నుంచి వెస్ట్ ఎటువైపు డైరెక్షన్ ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. అండ్ యూ వాక్ ఫర్ 14 kilometers. గాట్ ఇట్. ఆఫ్టర్ దిస్ హీ గోస్ 7 kilometers టువర్డ్స్ నార్త్ వెస్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి 7 kilometers నార్త్ వెస్ట్ డైరెక్షన్లోకి వెళ్ళాడంట. 7 kilometers నార్త్ వెస్ట్ డైరెక్షన్. దిస్ వన్ ఈస్ 7 kilometers నార్త్ వెస్ట్ డైరెక్షన్ వెళ్ళాడు. అండ్ ఇన్ ద ఎండ్ హీ గోస్ 9 kilometers టువర్డ్స్ ఈస్ట్. అంటే మళ్ళీ ఏమైంది, 9 kilometers టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ అండ్ ఇటువైపు డైరెక్షన్లో ఉంది కాబట్టి హీ వాక్ ఫర్ 9 kilometers. హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ హిస్ హౌస్, ఇది విషయం. సో ఇక్కడ మనకి హౌస్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అని అడిగాడము. ఇది డయాగ్రామ్. ఇలా మనకి నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ అన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, రైట్? ఫస్ట్ ఏమన్నాడంటే వి హ్యావ్ అ గై మనీష్ గోస్ 7 kilometers టువర్డ్స్ సౌత్ ఈస్ట్. ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ డయాగ్రామ్ని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఈ డయాగ్రామ్ ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. వాడేమన్నాడంటే సౌత్ ఈస్ట్, దిస్ ఈజ్ ద థింగ్ సౌత్ ఈస్ట్ ఉందనే. వాడు ఇంటికాడ స్టార్ట్ అయ్యి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో 7 kilometers వెళ్ళాడు. దాని తర్వాత ఏమైంది, దెన్ హీ గోస్ 14 kilometers టువర్డ్స్ వెస్ట్. వెస్ట్ ఏ డైరెక్షన్లో ఉందంటే ఇది ఇక్కడ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఇలా మనకి ఎన్ని కిలోమీటర్లు వచ్చాడంటే 14 kilometers వచ్చాడు. 14 kilometers వచ్చిన తర్వాత వాట్ హ్యాపెండ్, running towards west. After this he goes 7 kilometers towards northwest. మళ్ళీ నార్త్ వెస్ట్ అంటే ఎటు వస్తుంది, నార్త్ వెస్ట్ అంటే ఈ పైకి. దిస్ వన్ ఈజ్ ద నార్త్ వెస్ట్, రైట్? సో ఇక్కడ ఉన్నాడు కాబట్టి నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో 7 వెళ్ళాడు. అగైన్ హీ వెంట్ 9 kilometers టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ వైపు 9 kilometers వెళ్ళాడు. హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఫ్రమ్ హిజ్ హౌస్? మనకేం తెలుసు, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అంతా కూడా 14 kilometers అని తెలుసు. 14 kilometersలో మళ్ళీ 9 kilometers వెనక్కి వచ్చేసాడు అంటే ఇంకా డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాడంటే ద డిస్టెన్స్ ఈజ్ 5 kilometers. సో ఇంటి నుంచి ఆయన ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాడంటే 5 kilometers డిస్టెన్స్లో ఉన్నాడేమో. ద సేమ్ క్వశ్చన్స్ వాడు ఏం చేస్తాడంటే ద టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేశాడంటే 7 + 7 + 14 + 9, దట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్. అండ్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అంటే ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు. అండ్ ఆరిజిన్ ఏ డైరెక్షన్లో ఉంటుందంటే ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఆరిజిన్ నుంచి ఆయన ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే వెస్ట్ డైరెక్షన్లో ఉంటాడు. గాట్ ఇట్. అండ్ Nivedita stops after walking 10 kilometers towards west. The next question, whatever here is the thing. After going 10 kilometers, stops after going 10 kilometers towards west from her office. ఇక్కడ ఎక్కడ ఆఫీస్ ఉందో ఆఫీస్ నుంచి వెస్ట్కి 10 kilometers వెళ్ళిందంట, రైట్? 10 kilometers వెళ్ళిన తర్వాత దాన్ షీ గోస్ 8 kilometers టర్నింగ్ టు హర్ లెఫ్ట్. ఈ డైరెక్షన్లో ఉంది. లెఫ్ట్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిందంట, 8 kilometers వెళ్ళిందంట. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ అంటే కిందికి వస్తుంది, రైట్ అంటే పైకి వెళ్తుంది. గట్ ఇట్. అండ్ 8 kilometers వెళ్ళింది. ఆఫ్టర్ దిస్ షీ గోస్ 4 kilometers టర్నింగ్ టు హర్ లెఫ్ట్. సో ఈ డైరెక్షన్లో అండి మళ్ళీ 4 kilometers వెళ్ళిందంట లెఫ్ట్కి. సో ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి రైట్కి అంటే ఇటువైపు వెళ్తుంది టువర్డ్స్ వెస్ట్, అండ్ లెఫ్ట్కి అంటే టువర్డ్స్ ఈస్ట్కి వెళ్ళింది. హౌ ఫార్ షీ ఈజ్ ఫ్రమ్ హర్ ఆఫీస్, ఆఫీస్ నుంచి ఎంత దూరంలో ఉంది అని అడిగాడము. సో యూ హ్యావ్ టు ఫైండ్ దిస్ డిస్టెన్స్ అంతేనా. సో ఈ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే కనుక బెటర్ చూడండి, ఇది ఎలా ఉంది, ఇది ఇలా డయాగ్రామ్ వేసాం అనుకో, ఇది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, యూ నో దాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 8 కాబట్టి ఇది కూడా 8 kilometers వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి టోటల్ 10 కాబట్టి అందులో 4 బ్యాక్ వచ్చేసింది అనుకుంటే కనుక వీ కెన్ గో విత్ ఇక్కడెక్కడ తీసుకుందాం. ఇది 4 kilometers అనుకుంటే ఈ డిస్టెన్స్ ఎంత అవ్వాలి, 6 kilometers అవ్వాలి.
సో ఎంత డిస్టెన్స్లో ఉంది అనుకుంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద షార్టెస్ట్ పాత్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 కిలోమీటర్స్. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 36 ఈక్వల్స్ టు √100. √100 అంటే 10. సో ఆమె ఎంత ఆఫీస్ నుంచి ఎంత దూరంలో ఉంది అనుకుంటే కనుక ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. రైట్. ఏమన్నా నివేదిత స్టాప్స్ ఆఫ్టర్ గోయింగ్ 10 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. అంటే టువర్డ్స్ వెస్ట్ అంటే ఇక్కడెక్కడో ఫ్రమ్ హిజ్ ఆఫీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెస్ట్ కంటే ఏం చేస్తాం టువర్డ్స్ వెస్ట్ కాబట్టి 10 కిలోమీటర్స్ వచ్చింది. తర్వాత దాన్ షీ గోస్ 8 కిలోమీటర్స్ టర్నింగ్ టు హర్ లెఫ్ట్, లెఫ్ట్కి తిరిగి 8 కిలోమీటర్స్ వచ్చింది. రైట్. ఆఫ్టర్ దిస్ షీ గోస్ 4 కిలోమీటర్స్ టర్నింగ్ టు హర్ లెఫ్ట్, మళ్ళీ 4 కిలోమీటర్స్ వచ్చి ఆగిందంట. ఆగితే ఆమె అన్నాడు, వాడే ఉన్నాడు, హౌ ఫార్ షీ ఈజ్ ఫ్రమ్ హర్ ఆఫీస్, ఆఫీస్ నుంచి ఎంత దూరంలో ఉంది అని అడిగాడు. ఎంత దూరంలో ఉందంటే మనకి డయాగ్రామ్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, యూ హ్యావ్ టు డ్రాప్ అ లైన్ అండ్ డ్రా అ లైన్. డ్రాప్ చేస్తే ఇట్ బికమ్స్ 8 కిలోమీటర్స్ అండ్ ద టోటల్ డిస్టెన్స్ వచ్చి 10, అందులో 4 కవర్ చేసేస్తుంది కాబట్టి ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ 6. అయితే యూ హ్యావ్ టు ఫైండ్ ది షార్టెస్ట్ పాత్. హారిజాన్ మనకి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది స్క్వేర్ ప్లస్ దిస్ వన్ స్క్వేర్. రైట్. Done. Next, so we'll go with now what I want to do, Raju is at a fixed point of from where she goes 20 meters towards west. Ranju is a fixed point and a point దగ్గర ఉంది. She is at a fixed point ఫ్రమ్ వేర్ షీ గోస్ 20 meters టువర్డ్స్ వెస్ట్. అంటే ఎక్కడ ఉన్నదో అక్కడి నుంచి 20 kilometers వెస్ట్కి వెళ్ళిందంట. 20 meters, ఓకే, విల్ కన్సిడర్ 20 meters వెస్ట్కి వెళ్ళింది. ఫ్రమ్ దేర్ షీ గోస్ 10 meters టువర్డ్స్ నార్త్. టువర్డ్స్ నార్త్ అంటే నార్త్ పైకి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి 10 meters వెళ్ళింది. నెక్స్ట్ టువర్డ్స్ నార్త్, దాన్ షీ గోస్ 35 meters టువర్డ్స్ ఈస్ట్. ఎన్ని మీటర్ వెళ్ళింది, 35 meters towards east. East ఇటువైపు ఉంది కాబట్టి it becomes 35 meters towards east and after this she goes 5 meters towards south. South అంటే ఏంటి, కిందకి 5 meters వచ్చింది, 5 meters and towards south and in the end she goes 15 meters towards west. 15 meters వెస్ట్కి వచ్చిందంట. 15 meters మీన్స్ ఎందుకంటే వి కన్సిడర్ ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ కాబట్టి ఇది 15 meters వచ్చిందంట. నౌ హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉంది అని అడిగాడు. వెరీ సింపుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే క్వశ్చన్ చదివి ఇమాజిన్ చేసుకోవడం కన్నా డైరెక్షన్స్ ఒకటి అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటి డయాగ్రామ్ వేసుకుంటేనే క్లియర్గా ఉంటుంది. గాట్ ఇట్. ఇక్కడ ఏమన్నాడు, ఇనీషియల్గా ఫిక్స్డ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది అమ్మాయి, స్టార్ట్ అయ్యి టువర్డ్స్ వెస్ట్కి 20 meters వచ్చింది, ఫైన్. అండ్ ఆఫ్టర్ దట్ టువర్డ్స్ నార్త్ ఈ వాక్ ఫర్ 10 meters. ఆఫ్టర్ దట్ టువర్డ్స్ ఈస్ట్ ఈ వాక్ ఫర్ 35 meters. ఆఫ్టర్ దట్ టువర్డ్స్ సౌత్ ఈ వాక్ ఫర్ 5 meters. అండ్ ఆఫ్టర్ దట్ టువర్డ్స్ వెస్ట్ ఈ వాక్ ఫర్ 15 meters. హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆర్ అ ఫిక్స్డ్ పాయింట్. అంటే స్టార్ట్ అయిన కాడ నుంచి ఎంత దూరంలో ఉంది. ఇట్స్ వెరీ సింపుల్. ఎందుకంటే ఈ టోటల్ వచ్చి మనకి 35 తెలుసు, 15 అంటే ఈ రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఎంత ఉంటుంది, 20 ఉంటుంది. అండ్ ఈ టోటల్ 10, ఇది 5 అంటే ఇది ఎంత ఉంటుంది, దిస్ ఈజ్ ఆల్సో 5 meters. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉంది అంటే షీ ఈజ్ 5 meters అవే ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, అంటే 5 meters దూరంలో ఉంది. అండ్ వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై దట్ గర్ల్ అంటే యూ హ్యావ్ టు యాడ్ ఆల్ దిస్ 20 + 10 + 35 + 5 + 15 ఇవన్నిటిని కూడా యాడ్ చేయాలి. గాట్ ఇట్. అండ్ ఏమన్నాడు, మ్యాన్ వాక్స్ 15 meters టువర్డ్స్ సౌత్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి సౌత్కి ఎన్ని కిలోమీటర్ వెళ్ళాడంట, 15 meters వెళ్ళాడట. సౌత్ అంటే కింద కాబట్టి కింద రాస్తాం. ఫ్రమ్ దర్ హీ గోస్ 12 kilometers టువర్డ్స్ నార్త్. మళ్ళీ నార్త్ అంటే మళ్ళీ బ్యాక్ కదా, బ్యాక్ ఎన్ని వచ్చాడు, 12 meters వచ్చాడంట. దిస్ వన్ ఈజ్ 12 అంటే మనకి ఇది 3 meters అని తెలియాలి. డన్. నౌ నార్త్ అండ్ దెన్ 4 meters టువర్డ్స్ వెస్ట్. ఇక్కడ నుంచి 4 meters వెస్ట్కి వచ్చాడంట. 4 meters వెస్ట్కి వచ్చాడు. Done. Towards west, how far is and in which direction he is from the fixed point. And how far from the fixed point ante you have to find this distance. This distance, ఇది 4, ఇది 3 కాబట్టి then you will get ఇది 5 వస్తుంది.
సో 5 meters అవే ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ అండ్ హీ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అంటే ఇది మనకి వాట్ యూ హ్యావ్ టు గో విత్, ఇది ఆరిజిన్ కాబట్టి ఇది ఈస్ట్, వీడు వెస్ట్కి ఫేస్ చేస్తున్నాడు అని చెప్తాము. సో హీ ఈస్ ఫేసింగ్ వెస్ట్ డైరెక్షన్. లేదు ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్, ఆరిజిన్ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు, వాట్ యూ సే సౌత్ వెస్ట్ డైరెక్షన్. లేదంటే ఆయన నుంచి ఆరిజిన్ ఏ డైరెక్షన్లో ఉంది, నార్త్ ఈస్ట్ డైరెక్షన్. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ దిస్, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో దాట్ ఈజ్ రిగార్డింగ్ వాడేమన్నాడు అసలే ఒక 10 meters దిస్ ప్రాబ్లమ్స్ అన్ని ఎలానే ఉన్నాయి. సో ఇందులో కాంప్లికేటెడ్ ఏముండవు. వన్స్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ దిస్, ఈ డైరెక్షన్ మనకు క్లియర్గా తెలియాలి. డైరెక్షన్ తెలిసిన తర్వాత ఏం తెలియాలంటే వాట్ ఈస్ ద హారిజాంటల్ డిస్టెన్స్, వాట్ ఈస్ ద వర్టికల్ డిస్టెన్స్ తెలియాలి. అండ్ ద టోటల్ డిస్టెన్స్ అంటే మొత్తం ఎంత దూరం కవర్ చేశారో అది టోటల్ డిస్టెన్స్ అవుద్ది. అండ్ హౌ ఫార్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు, దాట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్. రైట్, ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడంటే ఆయన ఉన్న ప్లేస్కి మన షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ ఒకటి గీసి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ ద మెయిన్ డైరెక్షన్ని అండ్ సబ్ డైరెక్షన్స్. నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాడంటే ఖచ్చితంగా డయాగ్రామ్ క్రాస్గానే ఉండాలమ్మా. రైట్, సౌత్ వెస్ట్ డైరెక్షన్ క్రాస్గానే వేయాలి. రైట్, ఇంకేముంటుంది మనకి దట్ ఈస్ రిగార్డింగ్ దిస్, అంటే టోటల్ డిస్టెన్స్ ఇవే ఉంటాయి. ఏవడిగినా ఈ 5 questions 7 questions అడగాలి. ఏమంటే ఆ 5 questions ఏంటి, the first question is total distance covered by, and the second question is how far, and the third one is in which direction, and the fourth one is in which direction the origin is with respect to the man, and the fifth one is man a direction with respect to the origin, vertical distance, and what it is called horizontal distance. ఏదైనా ఇవే అడగాలి. రైట్, దిస్ ఇస్ రిగార్డింగ్ డైరెక్షన్. డైరెక్షన్లో ఇలానే ఉంటాయి, ఇంకేం ఉండవు, ఇంతకన్నా కాంప్లికేటెడ్ ఉండవు. రైట్, దాన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ డౌట్లు ఉంటే కనుక పోస్ట్ చేయండి. రైట్, టేక్ కేర్.